రాష్ట్రంలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. సాయి కృష్ణ బూడిద కూడా దొరకకుండా చేయటం మన రాష్ట్ర ప్రభుత్వం, ఆ అధికారులు ఎలా పనిచేస్తున్నారో మనం ఇక్కడ చూడవచ్చు. అంటే అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారు నిజంగా ముఖ్యమంత్రి హోదాలో ఇంటెలిజెన్స్ ఇన్ని విభాగాలు ఇంత పెట్టుకున్నా కూడా కనీసం జగన్ గారు క్వశ్చన్ చేస్తే తప్పితే ఈయనకి చలనం రావట్లేదంటే, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కూడా ఈయన కనిపించలేదంటే ఎంత దుర్మార్గంగా పరిపాలన నడుస్తూ ఉంది. మొన్న జగన్ గారు ఆక్వా రైతులతో మీటింగ్ సందర్భంగా జూలై 1వ తారీఖు దాకా వీళ్ళు టైం ఇద్దాము, ఆ తర్వాత మనం దేశవ్యాప్తంగా వినిపించేలాగా ఒక పెద్ద ఉద్యమే నడుపుదాం అనగానే చంద్రబాబు నాయుడు గారు నిన్న హడావుడిగా ఆక్వా రైతులకు సంబంధించిన వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి వెంటనే ₹4 తగ్గించారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివి చేయాల్సింది ఇప్పుడు ముందు అంటే జగన్ గారు అడిగితేనే ఈయన స్పందన. ఇక సాయి కృష్ణ చచ్చిపోయి దాదాపు 4 రోజుల పైన అవుతుంది. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు అసలు కనీసం సాయి కృష్ణ మృతదేహానికి సంబంధించి వీళ్ళకి చలనమే లేదు. ఎప్పుడైతే జగన్ గారు నిన్న సాయి కృష్ణ తల్లి దగ్గరికి వెళ్ళి ఓదార్చి మేము అండగా ఉంటాము, ఇది చట్టపరంగా చేయకుండా చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి మేము వ్యతిరేకం అని చెప్పి బలంగా మాట్లాడితే అప్పుడు ఈ ప్రభుత్వం సిఐ పైన కేసు పెట్టింది. అంతకుముందు ఎందుకు పెట్టలేదు? సిఐ పైన హత్యాయత్నం కేసు అనేది అంతకుముందు ఎందుకు పెట్టలేదు? హైకోర్టులో మొన్న జూన్ 15వ తారీఖున సమర్పించినప్పుడు హైకోర్టు అరిసి జూన్ 29 దాకా టైం ఇస్తాను 5 అని చెప్పింది కదా. ఈలోపు మరి ఎందుకు మీరు ముందే యాక్షన్ తీసుకోలేదు? జగన్ గారు చెప్తేనే యాక్షన్ తీసుకుంటున్నారంటే మీ ప్రభుత్వం ప్రజల కంటే కూడా ప్రజల్లో జగన్ గారు క్వశ్చన్ చేస్తే వ్యతిరేకత మాకు వచ్చిద్దేమని ఆ విధంగా ఆలోచిస్తున్నారు. మంచి చేయాలని మీకు తపన అయితే రావట్లా. అంతిమంగా మీ టార్గెట్ ఏంటంటే జనాల్ని వేధించాలా, జనాల్ని ఇబ్బంది పెట్టాలా, ఇదే కనపడతా ఉంది. ఏం సాధించిందా ఈ ప్రభుత్వం అంటే ఏమి సాధించాలా? నిజానికి సాయి కృష్ణ ఇష్యూ ఎంత పెద్దది. హోమ్ మినిస్టర్ గారు ఎందుకు ఇంకా సీరియస్గా పూర్తిగా దీని మీద బలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈరోజు ఈ సాయి కృష్ణ మృతికి సంబంధించినట్టు ఎంక్వైరీగా ఒక అధికారిని నియమించారు. ఆ అధికారి ఇందాక సాయి కృష్ణ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లితోటి వాళ్ళందరితో ముచ్చటిస్తూ పూర్తిగా ఏంటి డేటా అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ తెలుసు అని చెప్పి స్పష్టంగా సాయి కృష్ణ తల్లి ఇంతకుముందు చెప్పింది. అవన్నీ ఎందుకు పూర్తి స్థలం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇక కోర్టు ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది భద్రపరచండి అని చెప్పి కోర్టు చెప్పిందా కూడా మీకు ఎందుకు అనిపించలేదు? ప్రతిదీ హెబెస్ కార్పస్ పిటిషన్ వేసిన దగ్గర నుంచి మీరు ఎందుకు ఫాలో కాలేదు? ఏదైనా కానీ పెద్ద రాధాంతం అవుతే ఇప్పటికి కూడా కులపరంగా పూర్తిస్థాయి మీరు చూస్తున్నారు. తప్పితే పవన్ కళ్యాణ్ గారిని ఓదార్చిస్తే అయిపోద్ది, పవన్ కళ్యాణ్ గారిని మనం హక్కును చేర్చుకుంటే అయిపోద్ది, ఆ కాపులు మనం యాడ్ చేసినా కానీ ఇబ్బంది లేదు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని మన వెనకాల వస్తారని చూస్తున్నారా? టోటల్గా ఈ ప్రభుత్వ వైఫల్యం అనేది జగన్ గారు క్వశ్చన్ చేస్తేనే వీళ్ళకి వినపడుతుంది. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన వీళ్ళకి తపన అయితే లేదు. కేవలం జగన్ గారు గట్టిగా అడిగితే జగన్ గారు ప్రజలు పూర్తిగా జగన్ గారికి అనుకూలంగా ఉంటారు, అందుకు భయపడి మీరు చేస్తున్నారు. తప్పితే ప్రజల కోసం అయితే మీరు చిత్తశుద్ధితో అయితే ఏ పని చేయట్లేదు. క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్. 2 రోజుల్లో నిజంగా చెప్పాలి, 2 రోజుల్లో ఆక్వా రైతులకు సంబంధించి సాయి కృష్ణ ఇన్సిడెంట్ జగన్ గారు అడిగితేనే మీరు మాట్లాడారంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ప్రభుత్వ పనితీరు ఉందో క్లియర్గా అర్థమవుతా ఉంది ఇక్కడ జనాలకు కూడా.